నమస్కారం. మన్ను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన వెలుగు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1972లో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఎక్కడో దూర తీరాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మనసు తరచూ తన ఊరి వాళ్ళ మీదకి మళ్ళడం సహజం. నాకు అంతే అయింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌కి, గుంటూరుకి మధ్య దూరం 6 గంటలకే జరిగిపోతోంది. ఉదయం 7 గంటలకు ఎక్కితే 1 గంట కొట్టేటప్పటికల్లా మా వాళ్ళ ఇంట్లో అలా ఉంటాను. నాకు చాలాసార్లు అనిపించింది, ఏమిటో ఏం గుంటూరు వెళ్ళాలనుకున్నప్పుడు అడ్డేముంది, బయలుదేరాను. సావిత్రిని రమ్మంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ 10 రోజుల్లో వస్తున్నాయి, సెలవు దొరకదు అంది. ఆఫీస్లో సెలవు చీటీ ఇచ్చినప్పుడే శారదకు టెలిగ్రామ్ ఇచ్చా. శారద స్టేషన్కి వస్తాను అన్నాను. ఏమో వస్తుందో రాదో తెలియదు. శారదను చూసి 2 సంవత్సరాలైంది. ఆమెను చూడకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నానో అనిపించింది. తను మారిపోయిందేమో, నన్ను మర్చిపోయి ఉంటుందా? అవును, శారదంటే గుర్తుకొచ్చింది శేఖరం. వాడు నిజంగా అదృష్టవంతుడు. తను 12:50 గుంటూరులో కృష్ణ ఆగింది. ఇక్కడికి వచ్చేటంత వరకు ఉన్న ఉత్సాహం రైలు ప్లాట్ఫామ్ మీద ఆగిన తర్వాత లేదు. దాని స్థానే ఏదో భయం. శారద రాకుండా ఉంటే బాగుండు. అబ్బా, శారదను చూసి ఎన్నాళ్ళయిందో. శారద నన్ను మర్చిపోయిందా? ఇంకెంతసేపు కూర్చుందామని అలా దిగు. మై గాడ్, శారద కంఠమేదే. భయంగా తల తిప్పాను. శారదే, వచ్చావా? రావేమో అనుకున్నా అంది. అదేం అలా అనిపించింది? ఒక్క క్షణం నా ముఖంలోకి నేను కలవరపడేలా సీరియస్గా చూసింది. కొద్ది నిమిషాల వరకు మా మధ్య మౌనమే. ఎవరి ఆలోచనలు వారివి. శారదే ముందు కోలుకుంది. దిగు దిగు అంది. ఆడదానికి ఉన్నంత గుండె ధైర్యం మగవాళ్ళకు ఉండదేమో అనిపించింది. నీరసంగా లేచాను. పైగా నా సూట్ కేసు చేతిలోకి తీసుకున్నా. పైనున్న ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని చిన్నగా అడుగులు వేసుకుంటూ పెట్టి దిగాను. తలుపు ఎదురుగా శారద నిలబడింది. అవి పోటర్కి ఇవ్వరాదు అంది. బరువేమున్నదని అంటూ నడక సాగించాను. ఇద్దరం ప్లాట్ఫామ్ దాటి బయటకొచ్చాం. రిక్షా వాళ్ళు మోగుతున్నారు. తను తప్పుకుంటూ ముందుకొచ్చి కారు దగ్గరికి వచ్చి డోర్ తెరిచింది. శేఖరం లేడా అడిగాను. ఓసారి నా మొహంలోకి సూటిగా చూసి ఉన్నాడు అంది. నాకు అర్థం కాని ఆ చూపులో, ఆ క్షణంలో అతని ప్రసక్తి తేవడం ఇష్టం లేదన్న భావన వ్యక్తమైంది. నాకు లీలగా కూడా తోచింది. ఆహాహా, అలా అని కాదు, సర్దుతున్నట్టుగా అన్నాను. సైడ్ గ్లాస్ దించి ఆగి, అయితే నీకు తెలియదా అంది కళ్ళు పెద్దవి చేసి. ఏం తెలియాలి? తెలియాల్సింది ఏమన్నా ఉందా అన్నాను. శేఖరం రిజైన్ చేశాడు అంతే అంది. అదే ఎందుకు చేశాడు అంటున్నాను. 6 నెలల క్రితం డాక్టర్లు వద్దన్నారు. శారదా, నిజమా? నీతో అబద్ధం చెప్తే నాకేమన్నా లాభం వస్తుందా? పేలవంగా నవ్వింది. సో సారీ, నాకు తెలియదు ఈ విషయం ఇంతవరకు. నాకు ఒక ముక్కైనా రాయలేదే. రాస్తే నువ్వు వచ్చావాడువా? నువ్వు మాట్లాడకుండా ఊరుకున్నా. వెళ్తూ ఉంటే కారు, ఇల్లు మారారా అన్నాను. లేదు. మరి ఇటు తీసుకెళ్తున్నావేమిటి? సుదర్శన్ కేఫ్కి వెళ్ళి కాస్త కాఫీ తాగుదాం. నాకెందుకో కాసేపు ఒంటరిగా నీ ముందు కూర్చుని తనివి తీరా ఏడవాలనిపిస్తోంది. తరచి చూస్తే ఆమె మొహం బాగా వాడిపోయినట్లుగా ఉంది. దిగుళ్ళ గూళ్ళు కళ్ళల్లోకి ఉన్నట్టు అనిపిస్తుంది. మనిషిలో ఇదివరకటి చలాకితనం కూడా కరువైనట్లు అనిపిస్తుంది. మౌనంగా ఆమె వైపే చూస్తున్న వైపు ఒకసారి తల తిప్పి చూసి చాలా పేలవంగా నవ్వింది. అసలు ఏమైంది శారదా? దురదృష్టం నాకు శేఖర్ భర్త అవడం అన్నది. ఈ మాట నన్ను మరీ తికమకకు గురి చేసింది.
శేఖరం, శారద ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక విధంగా ఈ క్షణాన ఆమె నోటి నుండి వెలువడిన ఆ మాటలు ఆనాడు విశాఖపట్నం బీచ్‌లో నాకు, శారదకు మధ్య జరిగిన సంభాషణను నేను మర్చిపోలేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆనాటి ప్రవర్తన నేను సిగ్గుపడేలా ఉన్నట్టుంది అని. దూరాన సముద్రపు అలలు నాలోని కోరికల్లా మీదకొస్తున్నాయి. కాళ్ళు చాపి ఆ కోరికల అలలలో నన్ను నేను తడుముకుంటున్నట్లుగా శారదకు దగ్గరగా జరిగి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకోవడంలో ప్రత్యేకత ఏమీ లేదు. అందుకే అలా చెప్పుకోవడం ఇష్టం లేదు. నిన్ను వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను. నీకు అభ్యంతరమా? అన్నాను ఆప్యాయతను నా కంఠంలో రంగరించుకుంటూ. శారద కళ్ళు రెపరెపలాడించింది. నా వంక విచిత్రంగా చూసింది. అరచేతిని అటు ఇటు తిప్పి చూసుకుంటూ, ప్రేమలు, పెళ్ళిళ్ళు స్నేహానికి కత్తలవుతాయి కదూ! ఎందుకలా అనుకోవాలలా? భయంగా అన్నాను. అలల నురుగు జారిపోతూ ఉన్న నీటితో కలిసి రూపు మార్చుకొని కరిగిపోతూ ఉంది. అలా నీవనుకోను అంటే నా అదృష్టంగా భావిస్తాను. నేను శేఖరాన్ని వివాహం చేసుకుందామనుకుంటున్నాను అంది. నేనా షాకు నుంచి కోలుకునేలోగానే నిన్ను హర్ట్ చేస్తే క్షమించు అంది. హృదయం నీటి పొడుగులా పట్మని పగిలిపోయినా భరించక తప్పదు. పేలవమైన నవ్వుతో, నీరసమైన చూపులతో, సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ అన్నాను. ఏడుపొక్కటే తక్కువ అనిపించింది నాకు ఆ సమయంలో. నా మీద కోపం లేదా? నీ మనసెరిగిన నా మనసెరిగిన నీ మనసెరిగిన నా మనసు మీద కోపంగా ఉంది అన్నా. భరించలేవా? బాధగా అంది. నన్ను నేను బంధించుకోక తప్పదు కదా! ఈసారి వచ్చి నా పాదాలను తడిపి మరీ వెళ్ళింది. ఆనాడు అంత ధైర్యంగా ఇంట్లో వాళ్ళని కూడా ఎదిరించి శేఖరాన్ని చేసుకుంది. ఈనాడిలా అనడానికేనా? సుదర్శన్ ముందు కారు ఆగింది. ఏసీ రూమ్లోకి వెళ్ళాం. గుంటూరు మనుషులకు జనవరి ఎండాకాలం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా శేఖరం అన్నాను. అంది. బ్రతకడం ఇష్టం లేదుట. వాట్ ఎ ఫూల్. నిజమే అంది. ఆశ్చర్యంగా ఆ వంక చూశాను. మనిషి ఎన్నడూ పతనం అవ్వకూడదు. ఒకసారి అయిన తర్వాత తిరిగి కోలుకోవడం జన్మలో జరగని పని అంది. చెడలవాట్లు ఏమైనా ఉన్నాయా శారదా? అలవాట్లనేవి చెడువా మంచివా అనేది ఎవరు చెప్పగలరు? దొంగను పట్టుకుని దొంగతనం మంచిదా నడితే మంచిదే అంటాడు. తాగుతాడా? లేదు. పేకాడతాడా? కాస్త తటపటాయిస్తూ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాను. నో, నాట్ ఎట్ ఆల్. మరి? ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం మా మధ్య నిలిచింది. మా పెళ్ళి పెద్దల అభిష్టానికి వ్యతిరేకంగా నీ కళ్ళ ముందే జరిగింది, గుర్తుంది కదా? 6 నెలల తర్వాత ఒకరోజు రాత్రి సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ, నిన్ను ఒక ప్రశ్న అడగాలనుంది శారద. నీ సమాధానం మీదే నా భవిష్యత్ ఆధారపడి ఉంది అని నిజం చెప్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అన్నాడు. ఆ ప్రశ్న ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ గాజు గ్లాస్ చేతిలోకి తీసుకున్నాను. మంచినీళ్ళు తాగుతావా అన్నట్లుగా. శారద తలూపుతూ నా మొహంలోకి చూసింది. సత్యం నిన్ను ప్రేమించాడని నాకు తెలుసు. మాటల్లోనే ఆగిపోయిందా, లేక సంబంధ బాంధవ్యాలు కూడా పెట్టుకున్నారా? నిజం చెప్తే ఇద్దరికీ మంచిది అన్నాడు. శారద చెప్తూ ఉంటే నా చేతిలోని గ్లాసు కింద పడి ముక్కలై గదంతా చిందరవందరైంది. ఘోరం శారద. పావుగంట దాకా మా మధ్య మాటలు లేవు. బిల్లు చెల్లించి బయటకొచ్చి కారులో కూర్చున్నాం. నా మెదడు మొద్దుబారిగా సర్వం మర్చిపోయాను. ఒక విగ్రహంలో శారద పక్కన ముందు సీట్లో కూర్చున్నాను. ఎక్కడికి వెళ్తున్నామో కూడా నాకు తెలియదు. గుంటూరులో మా ఇంట్లో కొన్ని రోజులు సరదాగా గడపాలని వచ్చిన మాట వాస్తవమే, కానీ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే గుంటూరు నాకు ఒక ఇనుప కొలిమి అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. వినడానికే నాకే ఇంత అసహ్యంగా ఉంటే శేఖరం, అతని భార్య శారదకు ఎలా ఉంటుంది? కొద్దిసేపటికి కారు ఎక్కడో ఆగినట్లు అనిపిస్తే తల తిప్పి బయటకు చూశాను. అది రింగ్ రోడ్డు. ఓ పెద్ద చింత చెట్టు కిందగా ఆపింది కారుని శారద. పక్కనే ఒక తోట, లోతైన మోటబావిలో నీళ్లు బయటకు వస్తున్నాయి. నువ్వేం చెప్పావు శారద?
మొట్టమొదటిసారిగా తడబడే గొంతును అదుపులోకి తెచ్చుకుంటూ అడిగాను. ఏం చెప్పుంటానో ఊహించు. తిరిగి నిశ్శబ్దం. తిరిగి శూన్యం. ఏం చెప్పి ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఒక స్త్రీ? ఏడుపు తప్ప ఆమెకి సమాధానం ఏముంటుంది? స్టీరింగ్ మీద తలపెట్టుకుని అదే సమాధానాన్ని చెప్పాను అన్నట్లుగా ఏడుస్తోంది శారద. ఇన్నాళ్ళు నాకెందుకు రాయలేదు? ఎలా రాయాలో అర్థం కాక ఓ భయంకరమైన సమస్య మా ఇద్దరి మీద నల్లటి దుప్పటిలా పడి ఒళ్ళంతా తిప్పేస్తోంది. నేను ఆమె వీపు మీద చెయ్యి వేసి అనునయంగా, ఊరుకో శారద, ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. అయితే ఆ చిక్కు ఎలా విప్పాలి అనేది మనం ఆలోచించాలి అన్నాను. శారద వడివడిగా హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఒక చిన్న సీసా బయటకు తీసింది. నా దగ్గర ఈ సమాధానం ఎప్పుడు రెడీగానే ఉంటుంది అంది. నేను వింతగాను భయంగాను ఆ సీసా వంక చూశాను. అవి నిద్రమాత్రలు. ఒకటి వేసుకుంటే ఈ ప్రపంచాన్ని కొద్ది గంటలు మర్చిపోగలుగుతాం. అన్నీ వేసుకుంటే శాశ్వతంగా మర్చిపోగలుగుతాము. నేను చటుక్కున ఆ సీసాను లాక్కొని, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఎన్నడూ ఈ సీసాని గురించి ఆలోచించబోకు అన్నాను వడివడిగా. ఆల్ రైట్, నేను వాటిని మర్చిపోతాను. నన్ను నీతో పాటు తీసుకొని వెళ్ళు. నన్ను ఈ నరకం నుంచి తీసుకొని వెళ్ళు అంది. నాతో వచ్చి ఏం చేస్తావు? రోజు నీ బూట్లు పాలిష్ చేస్తాను. నీకు బట్టలు అందిస్తాను. నీకేం కావాలన్నా చేసి ఇస్తాను. నాకు ఆ మాత్రం జీవితం చాలు. మరి సావిత్రిని ఏం చేయమంటావు అన్నాను. సావిత్రి నా సహధర్మచారిణి. స్టీరింగ్ కేసి తలను కొట్టుకోసాగింది శారద. నన్ను బ్రతకనీయవు చావనీయవు, ఏం చేయను నేను? ఆ ప్రశ్నకు సమాధానం కోసం నేను కళ్ళు మూసుకున్నాను. రాత్రి 9 గంటలయింది. మా అక్కయ్య గారింట్లో వరండాలో కూర్చొని పిల్లలతో కబుర్లు చెప్తూ ఉంటే వాకిట్లో కారాగిన చప్పుడైంది. శారద కాదు కదా అనుకుంటూ తలెత్తాను. శారదే. సత్యం, అర్జెంటుగా రావాలి అంది. దగ్గరగా వచ్చి నిలబడి, ఏమైంది శారద? ఆత్రంగా అడిగాను. ముందు బయలుదేరు అంది. వెనుదిరుగు వెళ్ళి కారు స్టీరింగ్ ముందు కూర్చుంది. నేను వెళ్ళి ఆమె పక్కగా కూర్చున్నాను. శేఖరానికి ఎలా ఉంది అడిగాను. తెలియదు. మరి నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఇంటి నుంచే. శేఖరం ఇంట్లో లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు శారద? ఏమో. అంటే? అదే తెలియదు అంటున్నాను. ఓ మడతపెట్టిన కాగితం నా చేతికిచ్చి కుర్చీలో వెనక్కి వాలిపోయింది. ఇంటికి వెళ్ళిన 5 నిమిషాలకు. ఆశ్చర్యపోతూ ఆ కాగితాన్ని విప్పాను. మీ పాపం పండింది. అందుకే సత్యం మరీ బరి తెగించి 20 రోజులు ఈ ఊళ్ళో ఉందామనుకుంటున్నాడు. ఇక నేనో వాడో ఒకడే ఈ భూమి మీద బతకగలిగేది. అధాటుగా తలెత్తాను. శారద పిచ్చెక్కినట్టుగా తల అటు ఇటు ఊగిస్తోంది. శారద వెక్కి వెక్కి ఏడుస్తోంది. చెప్పు సత్యం, నన్ను ఇంకా బ్రతికి ఉండమంటావా? ఎందుకు బతకమంటావు? ఏం చూసుకుని బతకమంటావు? నేనేం చేయాలో ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాను. శేఖరం ఇంత బలహీనుడని నేను అనుకోలేదు. నాకు తెలియకుండా నేను ఇన్నాళ్ళు శారద ఇంత నరకం అనిపించిందని ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. జీవితమనే ఈ దీపాన్ని గదిలో అడుగుపెట్టి కిటికీ తలుపులన్నీ తెరిస్తే ఎలా కొట్టుకుంటుందో అలా ఉంది శారద పరిస్థితి. నాకు శారదను చూస్తుంటే జాలి, ఆమె జీవితాన్ని చూస్తుంటే భయం. ఆమె బ్రతుకును ఈ స్థితికి దిగజార్చిన శేఖరాన్ని చూస్తే అసహ్యం వేస్తోంది. అసలు ఎందుకు ఇలాంటి అనుమానం తలెత్తిన శేఖర్లో అడిగాను. నిన్ను మంచి స్నేహితుడిగా మర్చిపోలేకపోవడమే ఇంత అలజడికి దారి తీస్తుందని నేను అనుకోలేదు. నేను మాట్లాడలేదు. మర్చిపోలేని స్నేహమైన వాస్తవమే, కానీ ఆ రోజు విశాఖపట్నం బీచ్లోని మన సంభాషణను కూడా ఓసారి మాటల సందర్భంలో చెప్పాను. ఆ తర్వాత 1-2 సార్లు నీ మాట వచ్చినప్పుడు ఆయన మొహంలో మార్పు నాకు స్పష్టంగా కనిపించింది. నన్ను మర్చిపోవలసింది శారద, అసలు ఆ ప్రసక్తి ఎప్పుడు తీసుకురాకుండా ఉండాల్సింది అన్నాను. మీరిద్దరూ మంచి స్నేహితులు. అంత దాకా ఎందుకు? మన ముగ్గురం మంచి స్నేహితులమే కదా. అయినా అదేమి కాదు. మనిషి మాట నమ్మలేనప్పుడు బతకడం కష్టం కదా. చాలా కష్టంగా అంది. నిజమే, కానీ మనం కొన్నిటిని ఓర్చుకుని పరిస్థితులకు అడ్జస్ట్ కావాలి సానునయంగా అన్నాను. అంత మంచి మిత్రులై ఉండి
మీరిద్దరూ ఇట్లా ఉండడం చాలా ఇదిగా ఉంది నాకు. నాకు నాకు నీ మీద నేను ఆప్యాయంగా చూశాను శారదవంక. నిజంగా సత్యం, నేను నిన్ను తక్కువ బాధ పెట్టలేదు. అయినా నేనంటే నీకు కోపం లేదు. నువ్వు కానీ, నేను కానీ ఒక్కనాడు తొందరపడలేదు. తప్పుటడుగు వేయాలనే ఆలోచనే మన మనసులో కలగలేదు. అంతదాకా ఎందుకు ఆవేశంగా ముందుకు వంగింది. నేను నిన్ను కాదన్నప్పుడు నువ్వు నన్ను ఏమైనా చేసి ఉండగలిగాడివి. ఆ కోపంలో నా మీద ఎన్ని స్కాండల్స్ అన్నా వేసి ఉండగలిగేవాడివి. నా భవిష్యత్తునంతా నాశనం చేయగలిగి ఉండేవాడివి. అయినా కూడా ఈరోజు వరకు నువ్వు నన్ను గౌరవంగానే చూస్తున్నావంటే నీలో ఉన్న సంస్కారం, అతనిలో లేని సంస్కారం. చాలా వికారంగా మొహం పెట్టి నాకు జీవితం వెగటు వేసినట్లుగా కనిపిస్తున్నాడు శేఖరం అంది. నాకేం మాట్లాడాలో తెలియలేదు. నేను నాకు తెలియకుండానే వాళ్ళ జీవితాలు ఎంత అల్లకల్లోలం సృష్టించాను. శారద జీవితంలో నేను నిప్పులు పోస్తున్నానా? నాకేం మాట్లాడాలో తెలియలేదు. నేను నాకు తెలియకుండానే వాళ్ళ జీవితాలని ఎంత అల్లకల్లోలాన్ని సృష్టించాను. శారద జీవితంలో నేను నిప్పులు పోస్తున్నానా? శేఖరానికి చెప్తాను ఇంకెప్పుడు నేను తనకి కనపడనని. ఆ ఆలోచనే నాకు భరించరానిదిగా అనిపించడం, చాలా దిగులుగా శారద ముఖంలోకి చూస్తానను. శారద కళ్ళార్పకుండా నా కళ్ళల్లోకి చూస్తోంది. ఆమె తన కళ్ళల్లో ఊరుతున్న నీటిని అదుపులో పెట్టుకోలేకపోతోంది. భరించలేని వేదన అనుభవిస్తోంది. నేను లేచి నిలబడ్డాను. శేఖర్ ఎప్పుడొచ్చినా నన్ను కలవమని చెప్పు అని చెప్పాను. ఆమె విగ్రహంలాగే కూర్చుంది. ఇక నేను వెళ్తాను అని కదిలాను. మర్నాడు ఉదయం 8 గంటలప్పుడు సావిత్రి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. వెంటనే బయలుదేరండి. శేఖరం ఆసుపత్రిలో ఉన్నాడు. దాని సారాంశం అది. నా ఆశ్చర్యానికి అవధులే లేవు. శేఖరం హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడు? వెళ్ళిన సావిత్రికి ఎలా తెలుసు అతను వచ్చినట్టు? అంతా అయోమయంగా ఉంది. నేను శారద ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. శారద కాఫీ తాగుతూ సోఫాలో కూర్చునుంది. నన్ను చూస్తూనే వెలుగు నింపుకున్న కళ్ళతో లేచి నిలబడింది. కూర్చో, కాఫీ కలుపుకొస్తానంది. అక్కర్లేదు, మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి అన్నాను. దేనికి? వింతగా నా మొహంలోకి చూస్తూ అడిగింది. టెలిగ్రామ్ చూపించాను. దాన్ని చదువుతూనే ఆమె ముఖం నల్లగా మాడిపోయింది. నిజమే, ఎలాంటి వాడైనా భర్తైన మగవాడు ఆరోగ్యంగా లేక హాస్పిటల్లో ఉన్నాడంటే విచారించిన ఆడది ఉండదు. ఏదైనా భరించక తప్పదన్నట్లుగా ఒక నిట్టూర్పు విడిచి, మనిషిలో ఎంత కుళ్ళున్నదో చూసావా? మనం ఎంత విచ్చలవిడిగా ఈ గుంటూరు నడిరోడ్ల మీద తిరుగుతున్నామని. ఇలా సావిత్రి చూపించేటందుకు కాను ఆమెను తీసుకురావడానికి హైదరాబాద్ వెళ్ళాడన్నమాట. నిజమా అది? అంతకు మించి నాకు నోరు పెగలని మాట వాస్తవం. లేకపోతే నువ్వు ఇక్కడున్నప్పుడు ఆయన హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాడే అనుకో, నువ్వు లేవని తెలిసి నీ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? వెధవ మనుషులు, వెధవ బుద్ధులు. విసుగ్గా సోఫాలో జారపడిపోయింది. ఇంకా కూర్చుంటావేం? వెళ్దాం పదా అన్నాను. కూర్చో సత్యం, నాకు జీవితం అంటేనే విసుగు పుడుతోంది అంటున్న ఆమె కళ్ళల్లో తడి నన్ను వివసుని చేసింది. అవును సత్యం, నాకిన్ని పరీక్షలా? నేను వీటికి తట్టుకోగలనే? నాకు ఆమెను చూస్తుంటే చాలా జాలేసింది. ఆమె ముఖంలోకి చూస్తూ నిల్చుండిపోయాను. చచ్చిపోతే ఎంత హాయిగా ఉంటుంది నాకు అంది. హైదరాబాద్లో నేను శారద హాస్పిటల్లో కాలు పెట్టేటప్పుడు సాయంత్రం 5 గంటలయింది. నేను ఎప్పుడు వస్తాను అన్నట్టుగా సావిత్రి ఎదురు చూస్తూ కూర్చుంది. శేఖరానికి ఎలా ఉంది? నా మొదటి ప్రశ్న. కులాసాగానే ఉన్నారు. ఉస్మానియాలో ఉదయం కూడా వెళ్ళొచ్చాను అంది. సావిత్రి సమాధానానికి నాకు కొంచెం తేలిక పడ్డంతో ఆతృతను అణకదొక్కుకోసాగాను. సావిత్రి శారద దగ్గరికి వచ్చి ఆప్యాయంగా రా శారద అంది. నాకు గుర్తున్నంత వరకు సావిత్రి శారదను ఒకసారో 2 సార్లో చూసుంటుంది. కానీ శారద నాకు మంచి స్నేహితురాలని సావిత్రికి తెలుసు. ఆసుపత్రికి వెళ్దామా మరి అడిగింది. కానియండి, ఇప్పుడే కదా అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది. కాస్త రెస్ట్ తీసుకుంటే 1 గంట ఆగి వెళ్ళొచ్చు. తర్వాత కొద్ది నిమిషాల్లోనే సావిత్రి నాకు ఒంటరిగా దొరకగా
రెక్క పట్టుకుని మా గదిలోకి తీసుకెళ్ళాను. శేఖరం ఎప్పుడొచ్చాడు అడిగాను. నిన్న. ఏమన్నాడు? నన్ను గుంటూరు రమ్మన్నాడు. సావిత్రిని పట్టుకున్న చెయ్యి చచ్చుబడిపోతున్నట్లుగా నీరసంగా జారిపోయింది. శారద చెప్పింది అక్షరాలా నిజం. దేనికి రమ్మన్నాడు? నూతులోంచి వచ్చినట్లే ఉంది నా మాట. మీ లీలలు చూసేటందుకు. ఎగతాళిగా నవ్వింది. నువ్వు నమ్మావా సార్? భయంగా చూసి సావిత్రి ముఖంలోకి చూస్తూ అడిగాను. నేను బలహీనురాలిని కాదు. ఎందుకు నమ్మలేదు? నమ్మదగ్గదిగా లేదు కనుక. నువ్వలా ఎలా అనుకున్నావు? మీ మనసు నాకు తెలీదా? ఆమె సమాధానానికి నా మనసు ఆనందంతో ఉద్విగ్నతో గంతులు వేసింది. ప్రేమగా సావిత్రి చేతిని నా చేతుల్లోకి తీసుకుని, నిజమా సావిత్రి అన్నాను. ఒక్క క్షణం ఆగి, మరి అతను అంతటితో ఊరుకున్నాడా అడిగాను. లేదు, ఒత్తిడి చేశాడు. మీరు తన జీవితంలోనే కాకుండా నా జీవితంలో కూడా ఎలా నిప్పులు పోస్తున్నాడో చూడమన్నాడు. నన్నింత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదని వాపోయాడు. చెప్పింది. వాడు నన్ను ఎంతగా అపార్థం చేసుకున్నాడు నీరసంగా అన్నాను. నేను చాలా గట్టిగానే చెప్పాను. మీకు శారదతో ఉన్న పరిచయం నాకు తెలుసని, నాకు ఎన్నడూ అన్యాయం చేయరని అన్నాను. నిజంగా మీరు కోరుకుంటే నేను మీ జీవితంలోని ఆనందం చక్కగా నిలబెడతానని కూడా అన్నాను. నా మాటలకైనా నా మొక్కలకి వింతగా చూశాడు. సావిత్రి చెప్పింది. నేను శూన్యంలోకి చూస్తున్నట్లుగా కిటికీలోంచి బయటకు చూస్తున్నాను. నిజమండి, ఆయన అలాంటి వారు కారు. నాకు ఆయన మీద దృఢమైన విశ్వాసం ఉంది. దొంగచాటు పనులు చేయడం ఆయనకి చేత కాదు. నిజంగా శారదతోటి ఉంటే నేను విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమే అని అన్నాను. సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరగడం ఆమెలో నా మీద ఉన్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనంగా అనిపించింది. సావిత్రి ఆవేశంగా అడుగులు ముందుకు వేశాను. నేను ఆ మాట అనగానే ఆయన సోఫాలో కూలబడిపోయాడు. విలవిల్లాడిపోసాగాడు. వెంటనే మన డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయన రాగానే హాస్పిటల్లో చేర్చాను. శారద కట్టెను పట్టుకొని మా వైపే చూస్తున్నది. మేము ఆసుపత్రి ఆవరణలో కాళ్ళు పెట్టేటప్పటికి దీపాలు ఒక్కొక్కటి వెలగసాగాయి. శేఖరానికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో గంట సేపటి నుంచి రిహార్సల్స్ వేసుకుంటూనే ఉన్నాను. సావిత్రి ముందు నడుస్తోంది. వెనక నేను, శారద. ఎంత దూరం నడిచామో మాకే తెలీదు. మీరు శేఖరం గారి కోసం వచ్చారా? ఆయన వెళ్ళిపోయాడు. ఈ చీటీ మీకు ఇవ్వమన్నాడు. నేను ఉలిక్కిపడి తలెత్తాను. సావిత్రికి బెడ్ మీద పడుకున్న ఒక పేషెంటు మడతపెట్టిన కాగితాన్ని ఇచ్చాడు. అతని పక్క బెడ్డు శేఖరానిది కాబోలు. నేను ఉలిక్కిపడి తలెత్తాను. సావిత్రికి బెడ్ మీద పడుకున్న ఒక పేషెంటు మడతపెట్టిన కాగితాన్ని అందిస్తున్నాడు. అతని పక్క బెడ్డు శేఖరానిది కాబోలు. ఖాళీగా మా ముఖం మీద ఇన్ని సున్నపు నీళ్లు చల్లుతున్నట్లుగా ఉంది. ఆతృతగా భయంగా నేను సావిత్రి చేతిలోంచి ఆ కాగితాన్ని లాక్కున్నాను. అనుమానానికి ఆలవాలమైన ఓ స్త్రీ కంటే కూడా నేను ఎంత హీనంగా ప్రవర్తించాను. నాకు తెలుసు ఈ వార్త శారదకు వెళ్తుందని, పరిగెత్తుకుంటూ వస్తుందని. మీ అందరి ఎదురుగుండా నా ముఖం ఎలా చూపించేది? శారదకు నేను గుంటూరు వెళ్తున్నాను. శారద కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాను. శేఖరం. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.